వెల్కమ్ టు మీ పాలమూరి పిల్ల. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము మటన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఒక హాఫ్ కేజీ మటన్ని బాగా కడుక్కొని వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు 7-8 జీడిపప్పులు, కొంచెం 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 లవంగాలు, 3 ఇలాచి, కొంచెం ఒక 4-5 చెక్క, దాల్చిన చెక్క, అలాగే 4-5 మిరియాలు కూడా వేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు, పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని. ఇందులోకి ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక మనం కడిగి పెట్టుకున్నటువంటి మటన్ కూడా యాడ్ చేసుకుందాము. మటన్ యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించాలండి మటన్ని. దీంట్లో నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతుంది మటన్లో నుంచి. ఇందులోకి ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా కారము నేను ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. మీరు తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతా ఒకసారి కలుపుకుందాము. కారం అనేది మటన్ ముక్కలకి బాగా పట్టాలండి. ఇప్పుడు మనము ఒక పెద్ద సైజు టమాటాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు టమాటా వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. టమాటా వేసుకుంటే బాగుంటుందండి కర్రీ. అంతా ఒకసారి కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాము మటన్ ఉడకడానికి. వాటర్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుందండి. మీరు లేత మటన్ తీసుకుంటే 2 లేదా 3 విజిల్స్కి ఉడికిపోతుందండి. కొంచెం ముదురు మటన్ అయితే ఒక 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కల్ని, అవి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవడం వల్ల అనేది మసాలా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, థిక్గా కూడా ఉంటుందండి గ్రేవీ అనేది. అంతా కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒకసారి మనము కుక్కర్ మూత తీసి చూద్దాము. మటన్ అనేది బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు మటన్లోకి మనము మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని అంతా కలుపుకుందాము బాగా. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కూడా కర్రీలోకి వేసేసుకుందామండి. గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మనము బాగా ఉడికించుకుందాము ఒక 5 నిమిషాలు. మసాలా అనేది మన మటన్ ముక్కలోకి వెళ్ళాలి కదండి. ఫ్లేవర్ అనేది అప్పుడే తెలుస్తుంది మనం తినేటప్పుడు. దీంట్లోకి ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అంతా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనం మటన్ మసాలా కర్రీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తప్పకుండా మీరు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని